హాయ్ అండి, ఈరోజు చికెన్ పికిల్ చేసాము. వెల్కమ్ టు వసంతమ్మ వ్లాగ్స్. చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. తగినంత పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక గరిటె ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా మసాజ్ లాగా చేసుకోవాలి. పసుపు ఉప్పు చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చికెన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా కిందకి పైకి కలుపుకుంటూ ఉంటే చికెన్ బాగా ఉడుకుతుంది. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో మార్చుకోవాలి. చికెన్ అదే కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్కి తగినంత చికెన్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ముక్క విరగకుండా అప్పుడప్పుడు కలుపుకోండి. గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేపుకోవాలి. ముక్కను చూడగానే తెలుస్తుంది ముక్క ఉడికిందా లేదా అని. మిగిలిన చికెన్ని వేరే కడాయిలో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి 3 స్పూన్స్ వేసి 4 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆవాలు, మెంతులు 2 స్పూన్స్ మెంతులు, ధనియాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు బాగా చిట్టపట్టలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా వేపుతుంటేనే ఇల్లంతా వాసన గుమగుమలాడిపోతుంది. ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని పక్కన పెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత మిక్సీ జారుకు పట్టుకోండి. పొడి చేసుకున్న పౌడర్ని చికెన్ పైన వేసి తగినంత వరకు కారం వేసి కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కేజీ చికెన్కి సరిపడా మిరప్పొడి వేసుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇలా రెడ్ కలర్లో వచ్చిందండి.
లాస్ట్లో నిమ్మరసం పిండుకొని గింజలేవి లేకుండా డ్రై చేసుకొని స్ట్రీమ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కలిసి నిమ్మరసం అంతా చికెన్ పట్టేంత వరకు కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్